రెడ్డిగా పెట్రోల్ డీజిల్ కొరతపై బంకులు మూసివేతపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. పానిక్ కొనుగోలుతో ఒక్కసారిగా 50% పైగా డిమాండ్ పెరగడంతో రాష్ట్రంలోని 10% బంకుల్లో సరఫరా లేక మూతపడినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో ప్రజలు ఇబ్బందులు పడకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. వినియోగదారులు చాలా చోట్ల బారులు తీరి ఇబ్బందులు పడుతున్నారని, ఆక్వా రంగంలో పెట్రోల్ ఉత్పత్తుల విక్రయంపై సమస్య వస్తోందని వివరించారు. ప్రభుత్వ శాఖలు తీసుకున్న చర్యలు, సమస్య పరిష్కారంపై నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. దీనిపై సాయంత్రంలోగా నివేదిక ఇవ్వాలని కోరారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. రైట్ ప్రసాద్, చెప్పండి. నిన్నటి నుంచి ఏపీలో చాలా ప్రాంతాల్లో పెట్రోల్ డీజిల్ కొరత కనిపిస్తుంది. ముఖ్యంగా అన్ని జిల్లాల్లో ప్రధాన పట్టణాల్లో బంకుల ముందు వాహనదారులు బారులు తీరుతున్నారు. దాదాపు గంటకు మించి పెట్రోల్ డీజిల్ కోసం వేచి ఉండాల్సిన పరిస్థితి. సో పెట్రోల్ ఇంకా అందుబాటులో ఉంటుందని చెప్పేసి చాలా మంది ఒకేసారి అధిక మొత్తంలో పెట్రోల్ తీసుకెళ్లడం వల్ల 3 రోజులకు సరిపడా నిల్వలు ఒకేసారి ఖాళీ అవడంతో ఈ రోజు ఆ సమస్య మరింత జటిలమైంది. చాలా బంకుల్లో నో స్టాక్ బోర్డులు కూడా కనిపిస్తున్నాయి. సో రాష్ట్ర వ్యాప్తంగా ఇంధన కొరతకు సంబంధించి వినియోగదారులు ఆందోళన. దీనికి సంబంధించి ఉదయం సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్ష. పెట్రోల్ డీజిల్ కొరతతో బంకులు మూసివేత ఎందుకు చేస్తున్నారనే గురించి సీఎం చంద్రబాబు అయితే సంబంధిత అధికారులు, సివిల్ సప్లైస్ అధికారులతో పాటు పెట్రోల్ డీజిల్ సంబంధించి ఇంధన కంపెనీ ప్రతినిధులతో కూడా చంద్రబాబు సమీక్షించారు. ప్యాంట్ కొనుగోలు కారణంగా ఒక్కసారిగా 50% పైగా డిమాండ్ పెరిగింది. అంటే పెట్రోల్ అయిపోతుందన్న ఒక భయంతో 50% రోజువారీ కొనుగోళ్ల కంటే 50% పైగా డిమాండ్ పెరిగిపోవడం వల్ల ప్రజెంట్ ఉన్న పెట్రోల్ డీజిల్ అందుబాటులో లేకుండా పోయిన పరిస్థితి వచ్చిందని కూడా సమీక్షలో అధికారులు తెలియజేసిన పరిస్థితి. అయితే ప్రజెంట్ రాష్ట్రంలో 10% బంకుల్లో కూడా సరఫరా లేకపోవడం వల్ల 10% బంకులు ఇప్పటికే మూతపడినట్టు కూడా అధికారులు చెప్పారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా అధికారులకు సీఎం సూచించారు. ఇప్పటికే వినియోగదారులు చాలా చోట్ల బారులు తీరి ఇబ్బందులు పడుతున్నారని అధికారులు వెళ్లారు. దీంతో పాటు ఆక్వారంగంలో పెట్రోల్ ఉత్పత్తుల విక్రయంపై కూడా స్ఫూర్తి వస్తుందని తెలిపారు. వెంటనే పెట్రోల్ డీజిల్ సమస్య పరిష్కారానికి ఆయా జిల్లాల కలెక్టర్లు, ఫిషరీస్ శాఖ అధికారులు వెంటనే కార్యాచరణ అమలు చేయాలి, ఇబ్బంది లేకుండా చూడాలని కూడా అధికారులకి సీఎం ఆదేశించారు. ప్రభుత్వ శాఖలు తీసుకున్న చర్యలు, ఆ సమస్య పరిష్కారంపై కూడా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని కూడా చెప్పిన పరిస్థితి ఉంది. ఏదేమైనా చర్యలు పరిష్కారంపై సాయంత్రంలోగా పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని కూడా చంద్రబాబు అధికారులు ఆదేశించారు. పెట్రోల్ కొరత ఎందుకు వచ్చింది, ఎందుకు పడ్డాయి, ఏ రంగాలు ఇబ్బంది పడుతున్నాయి అనే విషయాలపై కూడా చంద్రబాబు నివేదిక అధికారులు కోరారు. సాయంత్రంలోగా వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వం ఏదేమైనా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజెంట్ బంకుల ముందు భారీ క్యూ లైన్లు పెట్రోల్ డీజిల్ కావాలంటే దాదాపు గంట పై క్యూ లైన్ తో వేచి ఉండాల్సిన పరిస్థితి అయితే ఆ ప్రజెంట్ స్టేట్ వైడ్ రాజు. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్. ఇక ఆకివీడు రామాలయ పునర్నిర్మాణ విషయంలో మరో ముందడుగు పడింది. ఆలయ పునర్నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో పాత శిథిలాలయాన్ని తొలగించారు, నేలను చదును చేశారు. త్వరలో శంకుస్థాపన కార్యక్రమం ఉంటుందంటున్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తెలిపారు. నేల చదును సందర్భంగా పోలీసులు భారీగా మోహరించారు. ఆలయ పునర్నిర్మాణానికి ఇప్పటికే ₹1 కోటి విరాళాలు వచ్చాయని రఘురామకృష్ణరాజు తెలిపారు.
ఇక ఆకివీడు రామాలయ పునర్నిర్మాణాల విషయంలో మరో ముందడుగు పడింది. ఆలయ పునర్నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో శిథిలాలయాన్ని తొలగించి నేలను చదును చేశారు. త్వరలో శంకుస్థాపన కార్యక్రమం ఉంటుందన్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తెలిపారు. నేల చదును సందర్భంగా పోలీసులు భారీగా మోహరించారు. ఆలయ పునర్నిర్మాణానికి ఇప్పటికే ₹1 కోటి విరాళాలు వచ్చాయని రఘురామకృష్ణరాజు తెలిపారు. ఇక పెళ్లి పేరుతో ఓ యువకుడిని మోసం చేసినట్టు తనపై వస్తున్న ఆరోపణలపై బిగ్ బాస్ ఫేమ్ ఆశురెడ్డి స్పందించింది. ఈ మేరకు తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఓ స్టోరీ పెట్టింది. తన అనుమతి లేకుండా తప్పుడు సమాచారం ప్రసారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. పెళ్లి పేరిట తన కుమారుడిని మోసం చేసి ₹9.35 కోట్ల కాజేశారని ఆరోపిస్తూ అశురెడ్డితో పాటు ఆమె కుటుంబ సభ్యులపై షేక్పేటకు చెందిన యనమల సత్యనారాయణ సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ షేక్పేట వాసి యనుమల సత్యనారాయణ కుమారుడు వైవి ధర్మేంద్ర లండన్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. 2018లో అతడు ఇండియాకు వచ్చిన సమయంలో ఆశురెడ్డి అలియాస్ వెంకటాశ్విని రెడ్డి కొయ్యతో పరిచయం ఏర్పడింది. తాను అమెరికాలో చదువు పూర్తి చేసి సినిమా అవకాశాల కోసం హైదరాబాద్కు వచ్చినట్టు చెప్పి అతను స్నేహం పెంచుకుందని, ఈ క్రమంలో కొద్ది రోజుల్లోనే స్నేహం కాస్త ప్రేమగా మారిందని, పెళ్లి చేసుకుందామని ధర్మేంద్రను నమ్మించిందని, ఆర్థిక అవసరాల పేరుతో పలుమార్లు డబ్బులు తీసుకుందని బాధితుడి కుటుంబం ఆరోపిస్తోంది. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ధర్మేంద్ర ఇచ్చిన డబ్బుతోనే ఆశురెడ్డి కారు, బంగారం, పలు ఆస్తులు కొనుగోలు చేసి వాటిని తన పేరుతోనే రిజిస్టర్ చేయించుకున్నట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ సలాం అందిస్తారు. రైట్ సలాం, చెప్పండి. అశురెడ్డిపై నమోదైన కేసు గురించి అప్డేట్స్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ రాజేంద్ర. ఇటీవల టాలీవుడ్కి చెందినటువంటి పలువురు నటులు అదేవిధంగా పలు ప్రత్యేక కార్యక్రమాల ద్వారా వెలుగులోకి వచ్చినటువంటి అంటే నటీనటుల పట్ల వస్తున్నటువంటి వార్తలు హల్చల్ చేస్తున్నట్టు పోతే మొన్న విష్ణుప్రియ, అదేవిధంగా కానీ నెక్స్ట్ మంగళి, తర్వాత అశురెడ్డి. తాజాగా అశురెడ్డి కేసు గురించి మనం చూస్తే ఏదైతే లండన్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నటువంటి ధర్మేంద్రను పెళ్లి పేరుతో నమ్మించి సుమారుగా ₹9,35,00,000 వసూలు చేసిందనేటటువంటి ఆరోపణలపై హైదరాబాద్ సిటీ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ లో అశురెడ్డిపై కేసు నమోదైనటువంటి పరిస్థితి. అయితే ధర్మేంద్ర ఫాదర్ అంటే ధర్మేంద్ర తండ్రి ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంటే 2018 నుండి 2025 వరకు నగదు 5 కిలోల బంగారంతో పాటు కార్లు, ట్రాక్టర్ రూపంలో ఈ మొత్తం తీసుకున్నట్టు బాధిత తండ్రి ఫిర్యాదు చేశారు. అదేవిధంగా ఆయన ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే అదే ఈ ప్రస్తుతం ఉదయం నుంచి సోషల్ మీడియాతో పాటు మీడియాలో కూడా అశురెడ్డికి సంబంధించి వార్తలు ప్రసారం అవుతున్న నేపథ్యంలో తాజాగా ఆమె ఇన్స్టాలో ఆమె ఏదైతే ప్రచారం అవుతున్నటువంటి వార్తలపై తాజాగా ఆమె స్పందించడం జరిగింది. అయితే ఈ వివాదంపై తనకు ఇంకా అధికారికంగా పూర్తి స్థాయి వివరణ ఇవ్వాల్సింది. అయితే గతంలో అంటే ప్రస్తుతం ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని కూడా అశురెడ్డి స్పష్టం చేశారు. తనకు ఏదైతే 100 ఫోన్ కాల్స్ వస్తున్నాయని, కానీ తనకు ఈ ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం ఆరోపణలు గుర్తిస్తున్నారు అందులో ఎలాంటి వాస్తవం లేదని చెప్పేసి చెబుతూ తాను న్యాయపరంగా తాను ముందుకు వెళ్తున్నట్లు కూడా అశురెడ్డి తన ఇన్స్టాలో పోస్ట్ చేయడం. అయితే అశురెడ్డి యొక్క గతంలో ఈమెపై వచ్చినటువంటి పలు ఆరోపణలు కూడా చూస్తే గతంలో ఏదైతే డ్రగ్స్ సరఫరాదారు కేపీ చౌదరి కాలనీలో కూడా అశురెడ్డి పేరు ఉన్నట్లు గతంలో వార్తలు రావడం జరిగింది. అయితే ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని కూడా ఆమె స్పష్టం చేశారు. అప్పట్లో క్లారిటీ కూడా ఇచ్చారు. కేపీ చౌదరితో తనకు 100 ఫోన్ కాల్స్ వస్తున్నాయని వార్తలో నిజం లేదని కూడా అప్పట్లో ఆమె క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి. తాజాగా మరోమారు ఆ అశురెడ్డి సెంటర్ ఆఫ్ యాక్షన్ గా ప్రస్తుతం ధర్మేంద్రను మోసం చేశారనేటటువంటి కారణంతో ఆ ధర్మేంద్ర తండ్రి ప్రస్తుతం పోలీసులను ఆశ్రయించడంతో ఈ వివాదం తెరమిటికి వచ్చింది. అయితే దీనిపై కూడా ఆమె తాను న్యాయపరంగా ముందుకు వెళ్తానని కూడా, అదేవిధంగా తన ఏదైతే నిజ నిర్ధారణ లేకుండా తనపై ఎవరైనా సరే వార్తలను
అంటే అవాస్తవాలను ఎవరైనా ప్రచారం చేస్తే మాత్రం వారిపై న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని కూడా అచ్చిరెడ్డి తాజాగా ఇన్స్టాలో పోస్ట్ చేయడం జరిగింది. మరి దీనిపై పూర్తి స్థాయిలో ఇప్పుడు ధర్మేంద్ర తండ్రి ఏదైతే ఫిర్యాదు చేశారో ధర్మేంద్ర తండ్రి ఆయన ఎలా స్పందిస్తారు, అదేవిధంగా ఇందులో అచ్చిరెడ్డి పాత్ర ఏంటి, నిజంగానే జరిగిందా అనేటటువంటి కోణంలో కూడా ప్రస్తుతం ఏదంటే అచ్చిరెడ్డి స్పందనతో మరోమారు పోలీసులు కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసేటటువంటి అవకాశం ఉంది. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి పోలీసులు క్లారిటీ అంటే దర్యాప్తు అనంతరం పోలీసులు ఇచ్చేటటువంటి క్లారిటీతో అసలు అచ్చిరెడ్డి మోసం చేసిందా లేదా, లేకపోతే ధర్మేంద్ర తండ్రి చెప్పేటటువంటి మాటల్లో ఎంతవరకు నిజం ఉంది ఎంతవరకు అబద్ధం ఉంది అనేటటువంటి క్లారిటీ పోలీసుల ప్రకటనతోనే బయటకు వెల్లడేటటువంటి అవకాశం ఉంది. రాజన్, రైట్, థ్యాంక్ యూ సలాం. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. మధ్యాహ్నం సమయంలో అడుగు బయట పెట్టలేని పరిస్థితి. ఏపీలోని 18 జిల్లాలోని 172 మండలాలు 41 డిగ్రీలకు పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డైనట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ పరాగ్ జైన్ వెల్లడించారు. అనంతపురం జిల్లా రాయదుర్గం, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో 44 డిగ్రీలు, మార్కాపురం జిల్లా కంభం, శ్రీ సత్యసాయి జిల్లా తలుపులలో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అన్నమయ్య జిల్లా నూలివీడు, పల్నాడు జిల్లా గురజాలలో 42.7, నెల్లూరు జిల్లా కొమ్మపాడులో 42.6, తిరుపతి జిల్లా బేస్తపల్లిలో 42.5, అనకాపల్లి జిల్లా దేవరపల్లి, పోలవరం జిల్లా ఎర్రంపేటలో 42.1 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదైంది. ఇవాళ 23 మండలాలు వడగాల్పులు వీచే అవకాశం ఉందని జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఇటు తెలంగాణలోనూ భానుడు ఉగ్రరూపం చూపిస్తున్నాడు. వడదెబ్బతో శనివారం నాడు 4 వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. హన్మకొండ, వరంగల్, మంచిర్యాల, సూర్యాపేట జిల్లాలో మరణించారు. వీరంతా పనులకు వెళ్లి అస్వస్థతకు గురైనట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు. మంచిర్యాల, జగిత్యాల జిల్లాలోని కొన్ని ప్రాంతాలు గరిష్టంగా 44.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. కొమరంభీం, ఆసిఫాబాద్, పెద్దపల్లి, నిజామాబాద్ జిల్లాలోని పలు చోట్ల 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. కామారెడ్డి, ఆదిలాబాద్, భూపాలపల్లి, మెదక్, సిద్దిపేట జిల్లాలోనూ ఎండల తీవ్రత కొనసాగుతోంది. ఇక ఎండల తీవ్రతపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ బిందు అందిస్తారు. బాణుడు వీర ప్రతాపాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో బాణుడు భగభగమంటున్నాడు. బాణుడు వీర ప్రతాపాన్ని ప్రజలపైన చూపిస్తున్నాడని చెప్పుకోవచ్చు. ఎండల నేపథ్యంలో పూర్తిగా ప్రజలు అస్వస్థతకు గురయ్యే పరిస్థితి కూడా కనిపిస్తుంది. తీవ్ర రూపం ఎండలు దాల్చాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎండలు మండిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. మధ్యాహ్నం సమయంలో బయట అడుగు పెట్టలేని పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఏప్రిల్ నెలలో ఇంత తీవ్రమైన ఎండ దాదాపు 18 జిల్లాల్లోనూ 172 మండలాల్లోనూ 41 నుండి 42 డిగ్రీల ఎండ తీవ్రత అయితే కనిపిస్తూ ఉంది. రికార్డు స్థాయిలో అయితే ఎండ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని చెప్పుకోవచ్చు. రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కూడా దీనికి అన్ని విధాలుగా అయితే సన్నద్ధం చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా అప్రమత్తంగా ఉండాలని మెసేజ్లు పెడుతూ ఉన్నారు. మొన్న రీసెంట్గా అయితే రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ ఎండి ప్రకాష్ జైన్ కూడా వెల్లడించారు. దాదాపు 42 డిగ్రీల నుండి 43కి పెరిగే అవకాశం కూడా ఉందన్నారు. అనంతపురం జిల్లా, రాయదుర్గం, నంద్యాల జిల్లా, ఆళ్లగడ్డలో 44, మార్కాపురం జిల్లాలో కూడా 43 డిగ్రీల ఉష్ణోగ్రత చూపిస్తుంది. ఇంకా ప్రకాశం జిల్లా, ఇంకా ఇటు సైడ్ మొత్తం కూడా దాదాపు 42 to 43 డిగ్రీలు కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా అన్నమయ్య జిల్లా నూలివీడులో దాదాపు 42 డిగ్రీలు కనిపిస్తున్నాయి. అయితే ముఖ్యంగా విపత్తుల నిర్వహణ శాఖ అంటే ఐఎండీ సమాచారం ప్రకారం, ఐఎండీ డైరెక్టర్ స్టెల్లా చెప్పిన సమాచారం ప్రకారం పూర్తిగా ఎప్పుడు లేని రికార్డు స్థాయిలో ఎండలైతే ఈ సంవత్సరం ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉన్నాయి. అంటే విభిన్న వాతావరణాలు కనిపిస్తున్నాయి. అప్పుడే ఎండలు పడుతున్నాయి, అప్పుడే వానలు కూడా పడుతూ ఉన్నాయి. వానలకు సంబంధించి కూడా అకాల వర్షాలను కూడా చెప్పచ్చు. ఎందుకంటే అనంతపురం జిల్లా ఇటు సైడ్ చూసుకుంటే తీవ్రంగా, రాయలసీమ సైడ్ తీవ్ర ఎండ కనిపిస్తుంది. దాదాపు 45 డిగ్రీల ఎండ కనిపిస్తుంది. అదేవిధంగా రాత్రి అయితే చాలు ఆ ఎండ సమయంలో వాన కురుస్తుంది. వాన కురిసిన వెంటనే కూడా తదుపరి అంటే నెక్స్ట్ రోజుకే ఎండలు మండుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇంకా తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి కనబడుతుంది.
బాణుడు ఉగ్ర రూపం చూపిస్తున్నాడని చెప్పుకోవచ్చు. వడదెబ్బతో కూడా శనివారం తెలంగాణలో 4 వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఇంకా హనుమకొండ, వరంగల్, మంచిర్యాల, సూర్యాపేట జిల్లాలో ఇటువంటి ప్రాంతాల్లో తీవ్ర ఎండ కనిపిస్తుందనే చెప్పుకోవచ్చు. విజయవాడ వ్యాప్తంగా చూసుకుంటే మనకి పూర్తిగా ఎండ ఉష్ణోగ్రతలు కూడా అధికంగా పెరిగాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ప్రతి ఒక్క అధికారులు కూడా చెప్తూ ఉన్నారు, పిల్లలు వృద్ధులు ఎవరైతే బయటకు వస్తున్నారో చాలా జాగ్రత్తగా రావాలని కూడా. ప్రతిసారి మనం ఇక్కడ చూసుకుంటే కూడా ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర కూడా భారీగా ప్రజలు ఈ నేపథ్యంలో భారీగా కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు చూసుకుంటే చాలా ఖాళీగా కనిపిస్తున్నాయి రోడ్లన్నీ. అంటే ఎండ తీవ్రతకు సంబంధించి ఎవరు బయటికి రాని పరిస్థితి కూడా కనిపిస్తుంది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ కొరత కూడా దీనికి ఒక ప్రధాన కారణంగా మారింది. పెట్రోల్కి సంబంధించి కూడా పెద్ద ఎత్తున క్యూ లైన్లో బాణుడు అంటే ఎండలోనే క్యూ లైన్లో నుంచిన పరిస్థితి కనిపిస్తుంది. తీవ్రంగా ఎండ తీవ్ర రూపం దాల్చింది అనుకొని చెప్పుకోవచ్చు. అంటే మనం చూసుకుంటే ఫిబ్రవరి నుంచే ఈ ఎండలు మొదలయ్యి ఇంకా ఏప్రిల్ చివరి నాటికైతే పూర్తిగా ఎండ తీవ్రత మరింతగా ఎక్కువగా పెరిగిందనే చెప్పుకోవచ్చు. ఇంకా ఏప్రిల్ తర్వాత కూడా మే కల్లా కూడా మే మొత్తంలో కూడా ప్రజలు బయటికి రాని పరిస్థితి కనిపించే అంత ఎండ తీవ్రత ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ప్రజలు పూర్తిగా తీవ్ర ఇక్కట్లే భరిస్తున్నారని చెప్పుకోవచ్చు. తమ ఇండ్ల నుండి బయటకు వచ్చి పనులు చేసుకునే నేపథ్యం కూడా కనిపించట్లేదు. గుళ్ళకి గోపురాలకి వెళ్ళాలన్నా కూడా సుదూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఎటువంటి సౌకర్యం అంటే ఏసీ లేకుండా బయటికి వచ్చే పరిస్థితి కనిపించలేని పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా సామాన్యుడు ఎలా బతకాలి అన్న దాని మీద కూడా ఒక ప్రశ్నార్థకంగా మారిందనే చెప్పుకోవచ్చు. ఎండల తీవ్రత అంత ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. ఇక జనగణనపై మంగళగిరి, తాడేపల్లి మున్సిపల్ అధికారులు సిబ్బంది అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇవాళ ఉదయం 5K రన్ నిర్వహించారు. స్వీయ గణన వెబ్సైట్ను ఏప్రిల్ 16 నుండి 30 వరకు ఉపయోగించుకొని సరైన సమాచారాన్ని నమోదు చేసుకోవాలని తెలిపారు. మనకు 2027లో మనకు జనాభా గణన జరుగుతుంది. దానికంటే ముందుగా ఇప్పుడు హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ జరుగుతున్నాయి. స్వీయ గణన 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు స్వీయ గణన స్టార్ట్ అయింది. 1వ తేదీ నుంచి నెక్స్ట్ మంత్ మే 1 నుంచి 30th వరకు మొత్తం కూడా హౌస్ లిస్టింగ్ ఆపరేషన్స్ మనకు ఎన్యూమరేటర్స్ ప్రతి ఇంటికి వచ్చి ఎన్యూమరేట్ చేయడం జరుగుతుంది. సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఇప్పుడు చేసుకుంటే 30th లోపల చేసుకుంటే దాని ఉద్దేశం అంటే మనకు జనాభా గణన హౌస్ లిస్టింగ్ ఆపరేషన్స్ ఈజీగా అవుతుంది. తర్వాత మన డీటెయిల్స్ అన్ని కూడా కరెక్ట్గా అక్యురేట్గా మనం ఎన్యూమరేట్ చేసేట్ అవుతుంది. అందులో భాగంగానే ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందితో జస్ట్ స్మాల్ ఒక 5K రన్ ఇక్కడ నుంచి మన మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ వరకు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేసి సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఎక్కువగా చేయించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టింది. ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే మీ దగ్గర మొబైల్ ఫోన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ సెన్సస్ వెబ్సైట్లో వెళ్ళి అందరూ కూడా సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. ధన్యవాదాలు. ఇక జనగణనపై ప్రభుత్వం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంది. గుంటూరులో కలెక్టరేట్ నుంచి హిందూ కాలేజ్ జంక్షన్ వరకు 5K రన్ నిర్వహించారు. జనగణన ఆవశ్యకత, వివరాల నమోదుపై అవగాహన కార్యక్రమంలో భాగంగా ఈ రన్ నిర్వహించారు. కలెక్టర్, కమిషనర్, ఉన్నతాధికారులు, విద్యార్థులు ఈ రన్లో పాల్గొన్నారు. సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకుంటారని నేను భావిస్తున్నాను. ఇంకా చేయలేదంటే ఇమ్మీడియట్ గా చేయండి. ఇంకా మన 4 రోజే సెల్ఫ్ సంబంధించిన అవకాశం ఉంది. మీది అయిపోయిన తర్వాత మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరికీ కూడా ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ అవకాశం తీసుకొని అందరికీ 100% సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేయమని అందరినీ కోరుతా ఉన్నాను. చేయకుండా కూడా మన గుంటూరు జిల్లా సెల్ఫ్ ఎన్యూమరేషన్ టాప్ లో ఉన్నాం. ఇదే మనం కంటిన్యూ చేసుకొని ఇంకా మనకి 4 రోజుల్లో 30 తారీఖు వరకు మనకి సెల్ఫ్ ఎన్యూమరేషన్ అవకాశం ఉంది. అందరూ కూడా దీని మీద ముందుకు వచ్చి పార్టిసిపేట్ చేయమని అందరికీ కోరుతా ఉన్నాను. తర్వాత మే 1 నుంచి కూడా మనకి సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఇంటింటికి వెళ్ళి స్టార్ట్ అవుతుంది, ఎన్యూమరేషన్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు అందరూ ఎన్యూమరేటర్, సూపర్వైజర్ చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది. అది ట్రైనింగ్ బాధ్యత అందరూ కూడా దీని మీద అవగాహన వచ్చి ఉంటుంది. కానీ
ఇంకా మీకు ఏదైతే మాన్యువల్స్ కానీ మెటీరియల్ ఇచ్చాము అన్ని చదివి మీరు 100% ఈ సెన్సస్ కూడా విజయవంతంగా చేయాలి అని కోరుతున్నాను. ఇక పార్వతీపురం పరిధిలోని రైల్వే స్టేషన్లను సుందరంగా తీర్చిదిద్దుతున్నట్టు ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర తెలిపారు. రైల్వే డీఆర్ఎం లలిత్ బెహ్రాతో కలిసి పార్వతీపురం టౌన్, బెలగాం, నర్సీపురం రైల్వే స్టేషన్లను పరిశీలించారు. 60 కోట్ల నిధులతో ఆర్ఓబీ బ్రిడ్జిని బెలగాం నుంచి మిగతా గ్రామాలకు కలిపేలా నిర్మించాలని రైల్వే ఉన్నతాధికారులను కోరారు. కొత్త వలసలో ఆర్ఓబీ ఏర్పాటు చేయాలని విన్నవించారు. నమస్కారం. ఈరోజు పార్వతీపురంకి మన డిఆర్ఎం వాల్తేరు డివిజన్ డిఆర్ఎం గారు రిక్వెస్ట్ చేయగానే కాదనకుండా వచ్చినందుకు ముందుగా వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. పార్వతీపురం ఒక హిస్టరీ చెప్తున్నాను ఆయనకి. పార్వతీపురంకు ఉన్న సెంటిమెంట్స్ చెప్పడం జరిగింది. పార్వతీపురం ఉన్న 2 స్టేషన్ల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. పార్వతీపురం అంటే మన బెల్గాం స్టేషను, టౌన్ స్టేషన్ని రెండింటిని యథావిధిగా ఉంచే విధంగా రెండింటిని ఒకేలా కలుపుకుంటూ 2 స్టేషన్లకు కూడా ఉన్న ప్రాధాన్యత చెప్పడం జరిగింది. దానికి పాజిటివ్గా ఆయన సరైన నిర్ణయం తీసుకుంటారని చెప్పడం జరిగింది. అలాగే మన బెల్గాం స్టేషన్లో ఇంకొక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ వస్తుంది, అలాగే లిఫ్ట్ కూడా పెడుతున్నారు. అలాగే ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో ఒక ఇన్స్పెక్షన్ కూడా చేశారు. కొత్తగా బిల్డింగ్ రావతుందని కూడా నా ప్లానింగ్ ప్రకారం ఆయన చూసుకోవడం జరిగింది. అలాగే మన బెల్గాం కూడా రావడం జరిగింది. బెల్గాంలో ఇక్కడ ఆర్ఓబి కోసం మనం రిక్వెస్ట్ చేయడం, జిఎం గారికి రిక్వెస్ట్ చేయడం, మన జిఎం గారు లెవెల్ మీటింగ్ అవ్వడం, జెడ్ఆర్సీ మీటింగ్లో కూడా మాట్లాడడం, ఇది ఇప్పుడు వాళ్ళు డిపిఆర్ కూడా అయిపోయింది. మన ఆర్ఎన్బి వాళ్ళతో కూడా జాయింట్ సర్వే కూడా అయిపోయింది. త్వరలోనే ఇది ఒక 60 కోట్లతో ఆర్ఓబి బ్రిడ్జ్ని మన బెల్గాం నుంచి మిగతా గ్రామాలకి కనెక్టింగ్ జరిగే విధంగా బ్రిడ్జ్ కూడా 1 కిలోమీటర్ పక్క నుంచి తీసుకోవడం జరుగుతుంది. అది కూడా అప్రూవల్ చేస్తున్నారు. అలాగే మన కొత్త వాళ్ళకి ఎప్పటి నుంచో ఉన్న ఇబ్బంది, వాళ్ళు రైల్వే క్రాసింగ్ చేస్తున్నారు, వాళ్ళకి కూడా సబ్మర్జ్డ్ పాసేజ్ కూడా ఇస్తానన్నారు. ఓన్లీ చిన్న మన 2 వీలర్స్ వెళ్ళడానికి, జనాలు వెళ్ళడానికి, ఆటో వెళ్ళడానికి, అంబులెన్స్ వెళ్ళడానికి, అలాంటిది కూడా ఆలోచించారు. ఇక్కడ కూడా విషయం కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ మనకు ఆర్ఓబి బ్రిడ్జ్ చేస్తే దీన్ని పర్మనెంట్గా క్లోజ్ చేయడం జరుగుతుంది. సో ఈ ఊర్లో ఉండే వాళ్ళు ఇక్కడికి వచ్చే వాళ్ళకి కమ్యూనికేషన్ జరగాలంటే మళ్ళీ అంత పైకి రావడం కష్టం కాబట్టి దీని వైపు కూడా ఒక అండర్ పాస్ ఏదైనా నార్మల్ది కూడా ఇచ్చే ఆలోచనలో కూడా ఉన్నారని ఈరోజే తెలియజేశారు. సో సార్ రావడం చాలా పాజిటివ్ ఇంపాక్ట్ తీసుకొచ్చారండి పార్వతీపురంకి. మీరు ప్రజల కోరిక, ఎందుకంటే మేము బస్సెస్ కన్నా ట్రైన్ ఎక్కువగా కమ్యూటింగ్ ఈజ్ మోర్ ఇన్ టు ద ట్రైన్ వెన్ కంపేర్ టు ద బస్సెస్ ఆర్ మేబీ 2 వీలర్ ఆర్ 3 వీలర్ ఆర్ 4 వీలర్. సో ట్రైన్ ఈజ్ లైక్ ఎమోషన్ టు ద పార్వతీపురం. సో there is no any buses initially, only train was the going to, if you want to go to somebody, మేము పార్వతీపురం నుంచి వైజాగ్ వెళ్ళాలన్నా అప్పుడు ట్రైన్ పట్టుకొని వెళ్ళేవారం. So train is an emotional connect to our area people. So we want more trains, because of trains now is competing to the air authority. That's what railway ministry అశ్విన్ గారు కూడా ప్రయత్నిస్తున్నారు. మన ట్రైన్స్, బుల్లెట్ ట్రైన్స్, డబుల్ ఇంజిన్ సర్కార్లో డబుల్ బుల్లెట్ స్పీడ్తో ముందుకు వెళ్తున్నాం. అదేవిధంగా పార్వతీపురంలో కూడా అమృత్ భారత్, అలాగే వందే భారత్ కూడా వచ్చున్నాయి. సో ఇవన్నీ కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలోనే జరిగి ఉన్నాయి. సో రాబోయే అక్టోబర్, డిసెంబర్ కల్లా మన బెల్గాం స్టేషన్ అత్యాధునికంగా అభివృద్ధి చెందుతుంది. అలాగే టౌన్ కూడా అభివృద్ధి చెందుతుంది. టౌన్ కాల్ మౌలిక వసతులు కూడా ఇస్తానని డిఎం గారు మనందరి సమక్షంలో చెప్పడం, ప్రజల నుంచి కూడా గ్రీవెన్స్ తీసుకోవడం, వాళ్ళ సమస్యలు డైరెక్ట్గా వినడం కూడా జరిగింది. ఇలాంటి జిఎం గారు ఉండేటప్పుడు డిఆర్ఎం గారి టైంలోనే, మన డిఆర్ఎం టైంలోనే ఆల్మోస్ట్ అన్ని కార్యక్రమాలు అవుతాయని, ఎంత పాజిటివ్నెస్, అలాగే ఎంత పాజిటివ్గా ఆలోచించే డిఆర్ఎం మనకు దొరకడం, మన జోన్లో ఉండడం మన అదృష్టంగా భావిస్తూ ఆయనకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. So as for today, there is a lot of positive impact is creating by the DRM sir.
sure in his tenure Parvatipuram will be the developed station. Parvatipuram will be the all major train will be halting over.